టెక్నికల్గా ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఫిరాయింపుల అంశం చాలాసార్లు తెరపైకి వచ్చినప్పుడు సాంకేతికపరమైన అంశాలు మాత్రమే ఉంటుంది కనుక ఎలా చూడాల్సి ఉంటుంది మొత్తానికి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి దానం నాగేందర్కి సంబంధించి కానీ కడియం శ్రీహరికి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఏ రకంగా స్పందిస్తుంది? మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత దేవిప్రసాద్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దేవిప్రసాద్ గారు నమస్కారం. ఎట్లా చూస్తారు సార్, ఖైరతాబాద్ బై ఎలక్షన్ మాత్రం అనివార్యంగా రాబోతుందనే ఒక ప్రచారం జోరుగా సాగుతుంది? అంటే డెఫినెట్ గానండి, అంటే ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి ఫిరాయింపులు చేసినటువంటి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వీరి మీద వేటు వేయాలి, డిస్క్వాలిఫై చేయాలని చెప్పి మేము సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మొన్న ఇచ్చినటువంటి దానిలో అయితే చాలా సీరియస్ గా వార్నింగ్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఇందులో దానం నాగేందర్ గారు అయితే చాలా నగ్నంగా మనం రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని అంటాం కదా, అట్లా ఆయన మా పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అట్లాగే కడియం శ్రీహర్ గారు కూడా వారి కూతురుకు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేయడానికి ఆయన ప్రచార సభలో పాల్గొన్నటువంటి అనేకం కూడా మేము ఆధారాలతో సహా ఇచ్చినాం. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా రకరకాల కండువాలు కప్పుకున్నాం. మేము కాంగ్రెస్ కండువ కాదు, ఇది వినాయకుని పూజ కండువా అని, ఇంకొక కండువా అని, జాతీయ కండువా అని చెప్పి రకరకాలుగా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తావు. ఎవరికి కూడా ధైర్యం లేదండి, మేము పలానా పార్టీలో చేరినాము, ఈ పార్టీ విధానాలు మాకు నచ్చినాయి, అవసరమైతే ప్రజల్లోకి పోతాం, గెలుస్తాం అనేటువంటి నమ్మకం. ఇంతకుముందు మానవతరాయ్ గారు ఏదైతే చెప్పారో ఏ గెలుపు అయినా మాదే గెలుపు అని, మరి ఆ గెలుపు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నాం, ఉండాల్సినటువంటి రాజకీయాలే చేస్తున్నాం అని చెప్పి దొంగ తిరుగులు చేసేటువంటి ప్రయత్నం వీరు చేసిర్రు. కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా డిస్క్వాలిఫై అవుతారనేటువంటి గట్టి విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఇటీవలనే ముకుల్ రాయ్, ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో ముకుల్ రాయ్ పడినటువంటి డిస్క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా పడుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. డెఫినెట్ గా 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి అనేటువంటి విశ్వాసంతో మేము ఉన్నాం. ఇక గెలుపు ఓటముల సంగతి, ఎందుకంటే ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇక మొత్తం మేము దేశమంతా మేము గెలుస్తాము అనేటువంటి పద్ధతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు. బీహార్ లో ఏమైందో మనం చూసాం. దేశవ్యాప్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీని చీదరించుకోవడం తప్ప చెరదీయడం అనేటువంటిది ఎక్కడ కూడా కనపడనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దేవిప్రసాద్ గారు, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా కానీ మీ పైన కూడా కామెంట్ ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఏకంగా శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీకి అసలు ఫిరాయింపుల గురించి మాట్లాడే అధికారమే లేదు, హక్కు లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. అది రాజ్యాంగపరమైందండి. మేము చేసింది కాన్స్టిట్యూషనల్ రైట్ ను ఉపయోగించుకొని చేసింది. అంటే శాసనసభ పక్షంలో 2/3 ఎవరైతే 2/3 ఉంటుందో ఆ 2/3 ఇప్పుడు కూడా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే 27 మంది ఎమ్మెల్యేలను తీసుకోమండి. ఆ ప్రయత్నం చేసిండు కదా రేవంత్ రెడ్డి. చేతగాక చతికిల పడిపోయి కేవలం 10 మందికి మాత్రమే పుల్ స్టాప్ పడ్డది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగం అనుమతించినట్టు 2/3 చేసుకుంటే మేము అనేవాళ్ళం కాదు, మేము చెప్పేవాళ్ళం కాదు, మాకు నైతిక హక్కు కూడా ఉండేది కాదు. ఇవాళ కేవలం 10 మంది మాత్రమే చేసుకోవడం వల్ల, 10 మంది ఉండడం వల్ల డెఫినెట్ గా ఇది వైలేషన్కి వస్తుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేసినాం. కాబట్టి మా చేరికకు ఆ చేరికకు చాలా తేడా ఉందండి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాలు చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప అప్పుడు మేము సుప్రీంకోర్టుకు పోవద్దు అన్నమాట. అంటే కాంగ్రెస్ పార్టీని సుప్రీంకోర్టుకు పోయి మేము చేసినటువంటి న్యాయపరమైనటువంటి పోరాటమే చేసేది ఉండే. కానీ ఆ రోజు బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి ప్రతిపక్ష నేత ఉన్నాడు కాబట్టి మిగతా వర్గాలు దళితుల పట్ల ఆ రోజు వ్యవహరించిన తీరు వల్ల వీళ్ళు ఫైట్ చేయలేదు. ఆ రోజు ఇలా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి ఫైట్ చేస్తున్నట్టుగా వారు ఆ రోజు ఎందుకు చేయలేదు? దీనికి వాళ్ళు జవాబు చెప్పాలి. మేము మాకున్నటువంటి న్యాయమైనటువంటి హక్కుల్ని వినియోగించుకోవడానికి మేము ఇవాళ డెఫినెట్ గా న్యాయస్థానం ఆశ్రయించినాం. మీరు అన్నట్టుగానే అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక పదాన్ని ఏమంటారంటే మేము కొద్ది రోజుల పాటే డోర్ తెరిచాము, ఇప్పుడు ప్రస్తుతం డోర్ క్లోజ్ చేసినాం అంటున్నారు. డోర్ క్లోజ్ చేసుడు కాదండి, ఏ రాజకీయ పార్టీ డోర్ క్లోజ్ చేసిందని చెప్పేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి చేతగాక ఎవరు పోలేదండి. 10 మంది ఎమ్మెల్యేలతోనే పుల్ స్టాప్ పడ్డది. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెళ్లుబుకుతున్నటువంటి వ్యతిరేకతను గమనించే ఏ ఒక్కరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరికలు లేనండి, ఎక్కడ చేరుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా నేనేమంటున్నా, ఎన్నికల్లో గెలుపుడు ఓటములు ఇవన్నీ నడుస్తుంటాయి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? రాహుల్ గాంధీ గారు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి పోతే డిస్క్వాలిఫై చేయాలని రాహుల్ గాంధీ చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ లో ఏం చెప్పిండు? రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. మళ్ళీ ఈ రెండు చేస్తలేరు అనేటువంటి అంశాన్ని ఇలా నైతికంగా వాళ్లకు మమ్మల్ని అడిగేటువంటి నైతిక హక్కు లేదండి. దేవిప్రసాద్ గారు, ఫైనల్గా మళ్ళీ బై ఎలక్షన్స్ 2 నియోజకవర్గాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది, ఖైరతాబాద్ కానీ స్టేషన్ గన్పూర్ కానీ. 2 ఎలక్షన్స్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఒకవేళ ఈ పరిస్థితి జరిగితే వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎలక్షన్స్తో కలిపే మార్చిలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామండి. ఒక రాజకీయ పార్టీగా అన్ని అవకాశాలు ఉపయోగించుకొని ఉప ఎన్నికల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను సరైనటువంటి రీతిలో ఎండగట్టి ప్రజల ఆశీస్సులు పొందేటువంటి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్ గా ఈ 2 స్థానాల్లో గెలుపు మాది అనేటువంటి విశ్వాసం మాకుంది. మొన్న జూబ్లీ హిల్స్ లో రకరకాల వ్యవస్థలను వినియోగించుకొని రకరకాల ఎత్తులు వేసి మొన్న ఈ గెలుపు వాళ్ళకు సర్వవ్యాప్తం అవుతుంది అనేది వాళ్ళ కలలుగా అంటున్నారు. ఆ కలల్ని దెబ్బతీయడానికి ఒక సువర్ణ అవకాశం ఈ 2 ఎన్నికలండి. ఈ 2 ఎన్నికల్లో డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా.